అవునండి. మా బావ లేకుండా నేను నా పిల్లలైతే ఖమ్మం స్టార్ట్ అయిపోయాము. ఖమ్మం వెళ్ళిన తర్వాత అయితే మేము ఎక్కడికెళ్ళామనేది చెప్తాననమాట. వీడియో అయితే ఎక్కడా బోర్ కొట్టదు. చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ అయితే చెప్తాను. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరిపోయాము. 7:45కి ట్రైన్ అవడం వల్ల ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఇలాగా అందరు రైతులను ఒకే దగ్గర చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. సో నేను పిల్లలైతే జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. ట్రైన్ ఎక్కానని కాల్ చేయగానే ఫస్ట్ మా అమ్మ అడిగే క్వశ్చన్ ఒకటే, ఏం వండమంటారు, ఏం తింటారు అని అడుగుతుంది. నేనైతే అమ్మ నాకు ఏం వద్దు, పచ్చడి ఉంది కదా నువ్వు చేసిన పచ్చడి, ఆ పచ్చడి పప్పు చేసి పప్పుతో ఈ రోజుకి కానిచ్చేస్తామని చెప్పేసి చెప్పానమాట. ఇంటికి రాగానే వేడి వేడి అన్నంలో అలా మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుతుంటే వెంటనే కోవై సర్లా డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు అది చెప్పమనైతే నన్ను అడగొద్దు. పిల్లలకి పప్పు వేసి అమ్మ అయితే అన్నం పెట్టేస్తుంది. రాగానే భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. నేను ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ అమ్మ కూడా పిల్లలకు పెట్టేస్తూ తను కూడా తినేస్తుంది. పిల్లలకి పెడుతూ అమ్మ కూడా తినేస్తుంది మాట్లాడుకుంటూ. ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామని చెప్పేసి కంప్లీట్ చేశాక ఎక్కడికి వెళ్దామని చెప్పేసి పిల్లలు గోల చేస్తున్నారు. ఖమ్మంలోకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఎక్కడ లేదు, ఖమ్మంలోకి ఒక్క దగ్గరికి కాదండి, గుంటూరు, వరంగల్ అలాగే ఇంకా చాలా ప్లేసెస్లో సేమ్ ఎగ్జిబిషన్ వచ్చింది. ఈ ఇయర్ అయితే కాశ్మీర్ అలాగే జలకన్య 2 సెటప్స్ అయితే పెట్టారనమాట. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నాకు పెద్ద బర్డన్ అనిపించదు. పిల్లల్ని చూసుకునేంత బర్డన్ అయితే నాకు అస్సలు అనిపించదు. ఎందుకంటే అమ్మనే మ్యాక్సిమం చూసుకుంటుంది. వాళ్ళకు ఫుడ్ ఏంటి, స్నానాలు ఏంటి అన్నీ అమ్మే చూసుకుంటుంది. సో నాకు ఫుల్ రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఈ పూటకైతే పప్పు టమాటా మామిడికాయ పచ్చడి అలాగే చెకోడీలతో అయితే ఈ పూటని ఫినిష్ చేసేసాము. అమ్మ నేను ఇద్దరం కలిసి లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూసారు కదా అంబియన్స్ ఎంత బాగుందో అసలు. కాశ్మీర్నంతా అలాగా ఫొటోస్ తోటే చూపించేశాడనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్సే గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలాగా ఒక ఫోటో ప్రింట్ పెట్టేసిన తర్వాత ఇలాగ ఎంట్రన్స్ని అయితే ఆర్చ్లో ఇంచి పంపించారనమాట. ఆర్చ్ తర్వాత రీచ్ అయిన తర్వాత ఇలా హట్ అయితే ఉంటుంది. ఈ హట్ చాలా బాగుంది. అందరు అక్కడికైతే ఎక్కి ఫొటోస్ అయితే దిగుతున్నారు. సమ్మర్లో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా, లేదంటే చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. నేను అక్క పిల్లలు అలాగే అమ్మ అన్నయ్య అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ జలపాతాలు అలాగే యాపిల్, షిమ్లా అంటే యాపిల్ చెట్లు కదా, యాపిల్ కూడా ఒక సింబాలిక్గా పెట్టారనమాట. అలాగే ఇక్కడ ఫ్యాన్ పెట్టారు. అక్కడ కొన్ని విజువల్స్ అయితే షూట్ చేసుకున్నాము. షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అయితే వెళ్ళడానికి బయలుదేరిపోయాం అనమాట. ఇలా లోపలికి వెళ్తుంటే ఇలా పక్కన చెట్లన్నీ కూడా పెట్టారనమాట. ఒక చెట్లు పెట్టేసిన తర్వాత అలా ముందుకెళ్తే స్నో స్ప్రే చేస్తూ ఎయిర్ కూలింగ్ అనేది పెట్టేశారు. ఎయిర్ కండిషన్తో ఉంది, మొత్తము చల్లగా ఉందన్నమాట. మేము వెళ్ళింది వీక్ డేస్లో వెళ్ళాము. వీకెండ్స్లో అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరికీ సమ్మర్ కాబట్టి, అందరికీ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా అలాగా ఇలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఈ టైంలో వీకెండ్స్ అనేది అస్సలు ఇలాంటి ప్లేసెస్లో రావద్దు. ఎందుకంటే బయట కరోనా అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకోసమే ఖచ్చితంగా అందరు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్కి అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్తే చాలా మంచిది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా జలకన్యని అయితే పెట్టేశారు. జలకన్య అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోతున్నారు ఎవరైనా సరే. వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళిన టైంలో హాఫ్ అన్ అవర్ ఇక్కడే సరిపోతుందన్నమాట. అంత బాగున్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే. ఒక 3D మూవీ చూస్తున్నట్టే ఉందన్నమాట. కొంచెంసేపు ఈ అమ్మాయి వీడియోలు తీసేసుకున్న తర్వాత ఇలా వీడియోస్ మీకు చూపించాలని చెప్పేసి చాలా మంచి మంచి విజువల్స్ అయితే తీసుకున్నాను. వీడియోస్ తీసేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్దానికి మాకు చాలా టైం పట్టిందండి. ఎందుకంటే రష్ అంతా కదిలిన తర్వాత నేను కొన్ని విజువల్స్ తీసుకోవడానికి, అది కూడా చాలా దూరం నుంచి షూట్ చేశాను. అస్సలు కదలట్లేదు జనాలందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తీసుకోవాలని ఉంటుంది కదా, ఇలాంటి ప్లేసెస్ మెమరీస్గా తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఎవ్వరూ అక్కడి నుంచి అయితే మూవ్ అవ్వట్లేదు. సో నేనైతే దూరం నుంచే విజువల్స్ అనేవి ఇలా చక్కగా షూట్ చేశాను అనమాట.
ఈ విజువల్స్ నా వల్ల ఒక్కదాని వల్లే అవ్వదు కదా, మా అన్నయ్య హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇద్దరం కలిసి ఇలా మంచి విజువల్స్ అయితే క్యాప్చర్ చేసాము. లోపల ఎంట్రన్స్ అవ్వగానే పక్కన అయితే ఒక రెట్రో కార్ అనేది పెట్టారు. సో దానికైతే ఒక సింగిల్ ఫోటోకి ఒక్క బాయ్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రేట్స్ అన్నీ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. కొద్దిగా రేట్స్ అయితే చాలా ఎక్కువ అనిపించాయి మాకైతే. ఈ గేమ్ చూసారు కదా, ఈ గేమ్లో మేము ఒక్కటి కూడా పట్టుకోలేదు, అస్సలు మా వల్ల అవ్వలేదు. నేను మా అన్న ఇద్దరం ఆడాం, కానీ లాస్ట్లో అన్నీ పీకేసి వాడికే ఇచ్చేసాం అనమాట. మా వల్ల కాదురా బాబు అని చెప్పేసి. నెక్స్ట్ మా చిన్నోడికి ఫేవరెట్ రైడ్ అనమాట ఇది, కార్. ఇంట్లో కార్ ఉన్నా కానీ వాడికి కార్ అనేది కంపల్సరీ అనమాట. ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు మినిమం 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా ఆడతాడు ఈ కార్ రేసింగ్ అనేది. దీనికి కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నెక్స్ట్ ఇది బెలూన్ అయితే ఆడారనమాట. ఇది కొద్దిగా రిస్కే అనమాట, ఎందుకంటే ఒకవేళ అది ఊడిపోయిందంటే పైకి ఎగిరిపోయిందంట. అలా చాలామంది పిల్లలు ఎగిరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఇది చాలా డేంజర్ అని వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను కూడా ఫస్ట్ టైము. ఇంతకుముందు చాలాసార్లు ఆడారు, కానీ ఫస్ట్ టైం ఆ స్టోరీ వింటే కొద్దిగా భయం వేసింది అనమాట. ఎందుకంటే అన్ని రోజులు మనకు అవ్వదు కదండి, కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి పిల్లలతో ఎప్పుడైనా సరే. ఈ రైడ్ని అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న బోట్స్ అయితే పెట్టారనమాట, వాటర్లో బోటింగ్ అనమాట. ఈ బోటింగ్లో ఒక్కళ్ళకే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బోటింగ్ కూడా అయిపోయింది. దీనికి కూడా 80 to 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ హెడ్ అనేది. అక్కకి 2 ఆడపిల్లలు, నాకు 2 బాబులు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆడేసిన తర్వాత ఇలాగా చిన్న చిన్న రైడ్స్ అన్నీ ఇంకా నేను షూట్ చేయలేదు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకి ఈ గేమ్స్ కంపల్సరీ కదా. మా అన్నయ్య అయితే ఇది బాగా ఆడతాడు. ఏ బెలూన్ చెప్తే ఆ బెలూన్ కొట్టాడనమాట. సో నేను తగ్గేదేలే అంటున్నాడు ఆ వీడియో చూసుకుంటే. ఇవి చాలా సరదాగా ఉంటాయి. అమ్మతో కూడా షూట్ చేయించిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. చెప్పాను కదా 50 రూపీస్కి ఒక కార్ ఫోటో అనమాట. అన్ని నేను అసలు పేమెంటే చేయకుండా ఫోటో అయితే తీసుకున్నాను. చూసారు కదా. వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.